మంత్రం తెల్వనోడు పాము నోట్ల ఏళ్ళు పెడితే ఏమైతుంది పాము కరుస్తుంది. ఏదన్నా చేస్తామని మాట చెప్తే అది అవుతుందా కాదా అని చూసుకొని చెప్పాలి, లేకపోతే గిట్లనే అవుతుంది. నిలబెట్టి అడుగుతారు. అంగట్లా అన్ని ఉన్నా అల్లుని నోట్ల శని అన్నట్టే ఉన్నది కాంగ్రెస్ సర్కారుల ముచ్చట. ఓట్లప్పుడు మీకు అవి చేస్తాం ఇవి చేస్తామని హామీలు ఇచ్చిర్రు. ఓట్లేయించుకొని గెలిచినాక అధికారం చేతిలోకి వచ్చినాక కూడా ఇచ్చిన హామీలు తీర్చనీకే వస్తలేదా అంటున్నారు జనాలు. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం ఎదురొచ్చిన వాళ్లకు హామీలు ఇచ్చుకుంటా పోయిర్రు. ఆ పని చేసేందుకు వీలు అయితదా కాదా అని చూసుకోకుండానే మేం కుర్చీల కూసోంగలే మీకు చేసేస్తామని మాటిచ్చిర్రు. ఇటు చూడుర్రి, వీళ్ళు 317 జీవో బాధితులు. ఓట్లప్పుడు కాంగ్రెస్ పార్టీ 317 జీవో రద్దు చేస్తామని హామీ ఇచ్చింది కదా. మేం గెలవంగానే 48 గంటలలో 317 జీవోను రద్దు చేస్తాం, టీచర్ల సమస్యలన్నీ తీరుస్తామని మాట్లాడిండు రేవంత్ వారు. 2023 అక్టోబర్ 2 నాడు ఈ హామీ ఇచ్చి ఈ ఆటికి ఏడాది అవుతుంది. ఏడాది సంధి మాకిచ్చిన హామీ తీర్చనీకే నీకు టైం ఉంటలేదా? అసలు మేం యాదికున్నామా అని 317 జీవో బాధితులు అడుగుతున్నారు. సర్కారు కొలువు చేసే భార్య భర్తలకు ఈ జీవో తోటి పెద్ద తిప్పలే అవుతుంది. ఈ జీవో ప్రకారం ఇంట్లో ఇద్దరు ఆలుమొగలు సర్కారు కొలువు చేసేటోళ్ళుంటే భార్య ఒక జాగల భర్త ఒక జాగల పోస్టింగ్ ఇచ్చినుండే. ఈ జీవో రద్దు చేస్తామని చెప్పి సర్కారు కొలువు చేసేటోళ్లతోటి ఓట్లు వేయించుకున్నారు. గెలిచినాక వాళ్ళను నమ్మించేటందుకు మంత్రులు రాజనరసింహ, శ్రీధర్ సారు, పొన్నం సార్ తోటి ఓ కమిటీ సుతం వేసిర్రు. ఇన్ని నెలలైనా 317 జీవో మీద ఊలుకులేదు పలుకులేదు. ఏడేసిన గొంగడి ఆడనే ఉన్నది. ఇన్ని రోజులు ఓపిక పట్టిన ఉద్యోగులకు సర్కార్ తీరు చూసి కోపం వచ్చినట్టుంది. అసలు ఏమనుకుంటున్నారు? ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్నా, ఒడ్డెక్కినాక బోడమల్లన్న అంటారా? మా ఓట్లు వేసుకొని గెలిచి మా సమస్య పట్టించుకోరా అని చక్కగా 100 మంది గాంధీ భవన్ ముంగట ధర్నా చేసిర్రు. మాకు మీ కమిటీలొద్దు, కాలయాపన వద్దు, 317 జీవోను రద్దు చేస్తారా చేయరా అని సర్కారును నిలదీస్తున్నారు. గిచ్చితే లేవనోడు గుద్దితే లేస్తాడా అన్నట్టు వాళ్ళు కావాలనే జనాలను పట్టించుకుంటలేరు. మొత్తం పదవులు సంచుల మీదనే పెట్టిర్రు మనసంతా అని జనాలు కోపమైతున్నారు.